చాలా మంది యంగ్ ఉమెన్ కానీ, పీసీఓడీ ఉన్న వాళ్ళకుండే కామన్ క్వెషన్ పీసీఓడీ అనేది కంప్లీట్‌గా క్యూర్ అవుతుందా? దీనికేమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఇది చాలా మందికుండే కామన్ క్వెషన్. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, పీసీఓడీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నమాట. సో, దీన్ని కంప్లీట్‌గా క్యూర్ చేయడం ఓవర్‌నైట్ ఏదో మెడిసిన్స్ పెడితే క్యూర్ అయిపోతది అట్లా ఉండదన్నమాట. సో, పీసీఓడీ ఉన్న వుమెన్‌కి ఏంటంటే బేస్డ్ ఆన్ సింప్టమ్స్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేదంటే ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడము, లేదంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నా, సో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ మూడ్ స్వింగ్స్ ఇట్లాంటి బ్లాకనింగ్ కొన్ని ఏరియాస్‌లో బ్లాకనింగ్ ఉండడం ఇలాంటి సింప్టమ్స్ అన్నీ పీసీఓడీ ఉన్న వుమెన్‌కి చూస్తూ ఉంటాం. సో, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోస్ట్‌లీ దీన్ని మనం మెయిన్‌గా చెప్పేది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్‌గా డైట్. సో, వాళ్ళు కొంచెం హెల్తీ డైట్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, సో హై ఫైబర్, హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా మనం ఈ బాడీలో ఉన్న సింప్టమ్స్ అనేవి కొంచెం వరకు మనం కంట్రోల్‌లో పెట్టుకోవచ్చనమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి డైట్ అన్నమాట. హెల్తీ డైట్ తీసుకోవడము. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో, పీసీఓడీ అనేది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతదనమాట. సో, దానివల్ల పీసీఓడీ రిలేటెడ్ చేంజెస్ అన్ని కంట్రోల్‌లో ఉంటాయి. అండ్ ఈవెన్ చాలా మందికి పీసీఓడీ వుమెన్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే వాళ్ళకి పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా రావడము, ఈ సింప్టమ్స్ అన్ని తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. సో, అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ వీక్‌లో ఒక 5 డేస్ చేసినా కూడా మనకి చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటదనమాట. అండ్ ఎక్సర్సైజ్ అనేది కూడా కన్సిస్టెంట్‌గా చేయడం. అంటే ఏదో ఒక 1 డే చేయడము, 1 మంత్ చేయకుండా ఉండడం అట్లా చేస్తే మళ్ళీ మనకి బెనిఫిట్ ఉండదనమాట. సో, కన్సిస్టెంట్‌గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం ఏమైనా స్ట్రెస్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ రిడక్షన్ చేసుకోవడము అండ్ వెయిట్ లాస్. మనకి పీసీఓఎస్‌లో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాము. సో, అట్‌లీస్ట్ ఒక 5-10% వెయిట్ లాస్ అయినా కూడా మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మనం ఎస్పెషల్లీ మ్యారీడ్ వుమెన్‌కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మనం ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళకి కూడా ఏంటంటే మెయిన్‌గా ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ డైట్, ఎక్సర్సైజ్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్ గానే ఎన్హాన్స్ అవుతాయన్నమాట. పీసీఓడీ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ పీసీఓడీకి ట్రీట్మెంట్ అనేది మనకి అంటే వాళ్ళ ఉన్న స్టేజ్ ఆఫ్ లైఫ్ బట్టి ఉంటదన్నమాట. సో, అన్‌మ్యారీడ్ వుమెన్ ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కైతే మనం కొన్ని హార్మోనల్ పిల్స్ ఇచ్చి అండ్ కొన్ని సప్లిమెంట్స్ ద్వారా మనం పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయ్యి సింప్టమ్స్ అన్ని కంట్రోల్‌లో ఉండేలాగా చేయొచ్చన్నమాట. అండ్ మ్యారీడ్ వుమెన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనంటే మనం వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ డెవలప్ అయ్యి ఓవులేట్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో, ఆ ఓవులేషన్ ఇండక్షన్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ కంప్లీటెడ్ వుమెన్‌కి ఓన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అండ్ ఈ సింప్టమ్స్ రిలేటెడ్ అవైతే మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఎయిదర్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ, మంత్లీ పిల్స్ కానీ ఇచ్చి సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ చేయొచ్చు. బట్ పీసీఓడీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉండదు. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని సప్లిమెంట్స్ ద్వారా మనం ఆ పీసీఓడీని మనం కంట్రోల్‌లో అనేది ఉంచొచ్చన్నమాట. ఇది పీసీఓడీ ఇగ్నోర్ చేసి ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ గానీ ఏం ట్రీట్మెంట్ తీసుకోనట్లయితే మనకి లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. సో, లాంగ్ టర్మ్ పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కానీ, రెగ్యులర్ సైకిల్స్ అన్ని చేంజెస్ వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో ఒబెసిటీ అంటే ఎక్సెస్‌గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇంకా డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ కానీ ఇలాంటి మెటబాలిక్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ లాంగ్ టర్మ్‌లో ఎక్కువ ఈస్ట్రోజన్ బాడీలో ఉండడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇలాంటి రిస్క్ కూడా లాంగ్ టర్మ్‌లో ఉండొచ్చు. సో, పీసీఓడీ అనేది కంట్రోల్‌లో ఉంచుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు గనుక ఇలాంటి సింప్టమ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, లేదంటే ఫేషియల్ యాక్నే కానీ, ఫేషియల్ హెయిర్ కానీ ఎక్సెసివ్‌గా ఉన్నాయి అనంటే గెట్ ఎవాల్యుయేటెడ్ ఫర్ పీసీఓఎస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ.